ఖమ్మం మున్సిపాలిటీ పరిధి 54వ డివిజన్లో మున్సిపల్ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో డ్రైనేజ్ సిమెంట్ రోడ్లను అస్తవ్యస్తంగా నిర్మించడంతో ప్రమాదాలకు కారణమయ్యాయని అన్నారు. ఇక ఓ ప్రణాళిక లేకుండా నిర్మించిన రోడ్డు మార్గంతో మురుగునీరు ఇండ్లలోకి రావడంతో స్థానికులు అసహనానికి గురై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశంపై స్థానికులతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం నగరంలో మున్సిపల్ పరిధిలో జరుగుతున్నటువంటి సిమెంట్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో, సైడ్ డ్రైనేజెస్ కావచ్చు, సిమెంట్ రోడ్డు నిర్మాణానికి సంబంధించింది నామాత్రపు నిర్మాణాలు చేపడుతూ కాంట్రాక్టుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కేవలం బిల్స్ కోసం మాత్రమే పనులు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇటువంటి ఇంజనీరింగ్ ప్లాన్ లేకుండానే ప్రమాదకరమైనటువంటి వంతెనలాగా కట్టినటువంటి సాధారణమైన రోడ్డుని పరిస్థితిని ఈరోజు స్థానికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి దాన్ని సర్వే చేసి కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ ప్రాంతంలోనూ దీన్ని మనం ఎలా చూస్తున్నారో స్థానికులనే అంశం గురించి తెలుసుకోవడం మనతో పాటు స్థానిక పెద్దలు. సార్ చెప్పండి, ఏం జరిగింది ఇక్కడ? ఎందుకు మీరు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు? గత ప్రభుత్వం హయాంలో అంటే ఎలక్షన్ కంటే ముందు ఇక్కడ మా వీధిలో సైడ్ డ్రైన్స్ రోడ్స్ టేకప్ చేశారండి. అయితే ఈ సైడ్ డ్రైన్స్ కట్టినప్పుడు ఆ క్వాలిటీ మాత్రం ఎవరు పట్టించుకోలేదు. ఇంజనీరింగ్ స్టాఫ్ ఎవరు రాలేదు. మేము చెప్పడం కూడా జరిగింది, ఇక్కడ లోకల్ గా ఉన్న మాకు ఇబ్బంది అవుతుంది తర్వాత అని కాంట్రాక్టర్ చెప్తే వాళ్ళు మమ్మల్ని కేర్ చేయలేదు. తర్వాత ఇక్కడ 2-3 చోట్ల అక్కడ స్కూల్, రెసిడెన్స్ స్కూల్ దగ్గర ఒకటే, ఇక్కడ డి విశ్వనాథం గారి ఇంటి ముందు రోడ్ మీద పెద్ద రోడ్ డివైడర్ లాగా పెద్ద బంప్స్ ఏర్పాటు చేశారు. దీనివల్ల చిన్నపాటి వర్షం పడ్డా కూడా విపరీతమైన వాటర్ స్టాగ్నేట్ అయ్యి ఇళ్లలోకి పోతా ఉంది. తర్వాత వెహికల్ ట్రాఫిక్ కూడా వెహికల్స్ పోలేని పరిస్థితి ఉంది. ఇది మేము చెప్పాము, యాక్సిడెంట్స్ కి కారణం అవుద్దని చెప్పినా కూడా ఎంతవరకు పట్టించుకోలేదు. నిన్న మాత్రం బిల్లు కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు మెజర్మెంట్కి వచ్చినప్పుడు నేను కన్సర్న్డ్ డిఈ గారికి ఫోన్ చేసి అడగటం జరిగింది. వీళ్ళకి వర్క్స్ ఇన్కంప్లీట్ గా చేశారు, మరోవరు ఇవన్నీ కూడా రెక్టిఫై చేయకుండా మీరు బిల్లు ఇవ్వద్దని అడిగారు. దీని నుంచి సమస్యలు ఏం ఫేస్ చేస్తున్నారు? దీని ఫలితంగా ఏం వస్తున్నారు? దీనివల్ల వర్షం పడ్డా కూడా విపరీతమైన వాటర్ స్టాగ్నేట్ అవ్వి ఇళ్లలోకి పోతుందండి. ఇంకొకటి వెహికల్స్ పోలేకపోతున్నాయి, ఎందుకంటే చాలా హైట్ వేశారు. దీంట్లో ఇంజనీరింగ్ స్కిల్ ఏమీ లేదు. వాళ్ళు ఎవరు కాంట్రాక్టర్ అని ఓన్ వేసినట్టు అనిపిస్తుంది. ఇది తన ఇష్టం వచ్చినట్టు ఏం ప్రికాషన్స్ కూడా తీసుకోలేదు. సో దాన్ని రెక్టిఫై చేయకపోతే ముందు కూడా యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది. దానివల్ల రెక్టిఫై చేయమని అడుగుతున్నామండి. ఇది ప్రస్తుతం ఈ రోడ్డుకు సంబంధించి నిర్మాణాన్ని చేపట్టినటువంటి ఈ రోడ్డు యొక్క హైట్ కి దాదాపు 2.5 అడుగుల పైన హైట్ లో లేపడంతో పాటు గతంలో ఉన్నటువంటి ఓల్డ్ గా ఉన్నటువంటి రోడ్డుకి కొత్తగా నిర్మించిన రోడ్డుకి సంబంధం లేని విధంగా ఎటువంటి ప్రణాళిక లేకోకుండా కేవలం బిల్స్ కోసం మాత్రమే వాళ్ళు చేసినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆటోలు కూడా వస్తాయి, ఆటోలు డౌన్ హైట్ కూడా ఇక్కడ దగ్గరలో కూడా స్కూల్ పాఠశాలకు సంబంధించిన బస్సులు వెళ్ళడం, దాంతోపాటు కారు వెళ్ళడం, ఉదయాన్నే ఈ ప్రాంతం నుంచి అనేక మంది కూడా వెళ్ళడం, ఇట్లాంటి వెళ్ళే నేపథ్యం కూడా ప్రమాదకరమైనటువంటి పద్ధతుల్లో కూడా ఇక్కడ వంతెన దాదాపు ఇక్కడ డ్రైనేజ్ నిర్మించినట్టుగా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే కాంట్రాక్టర్ ని అధికారులు పిలిపించి మాట్లాడేటువంటి నేపథ్యంలో కూడా దీన్ని ఎటువంటి రెక్టిఫై చేస్తారనేటువంటిది కూడా మనకి స్పష్టంగా ఇంకా తెలియాల్సింది. దీంతో పాటు ఇక్కడ డ్రైనేజ్ సంబంధించి కూడా ఇక్కడ అస్తవ్యస్తంగా నిర్మించేటువంటి విధానం కూడా, అంటే గత ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి పనులు, పెండింగ్ పనులు కేవలం ఎలక్షన్ సమయంలో పూర్తి చేస్తున్నట్టు ప్రకటించి బిల్స్ ను డ్రా చేసుకునే విధానం ఖమ్మంలో కాంట్రాక్టర్లు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే నేపథ్యంలో అన్ని డ్రైనేజీలో కూడా పూర్తిగా రాళ్లు పడిపోయి చెత్త చెదాలు పేరుకుపోయినా సరే పూర్తి స్థాయిలో వాటిని పట్టించుకునేటువంటి పద్ధతులు కూడా కాంట్రాక్ట్ వ్యవహరించలేదని చెప్పేసి కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. దీంతో పాటు ఇంకో మరో స్థానికుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఏంటి అసలు సార్ చెప్పండి, మీరు డిమాండ్ ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఇట్లా డూమ్ కట్టడం వల్ల ఇక్కడ వాటర్ ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. రెండోది, ఈ వాటర్ ఇదివరకు పాత లైన్ లోనైతే మొత్తం వెళ్ళిపోయాయి. ఆ పాత లైన్ లో కూడా నీళ్లు పోకుండా ఇప్పుడు మీరు చూస్తున్నారు, మొత్తం స్టాగ్నేట్ అయిపోతుంది. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటే కూడా చెట్టు నరికేశారు. ఆ చెట్టు నరికేసి మొత్తం గుంట తీశారు. ఆ గుంటలో వాటర్ ఉన్నది. ఆ వాటర్, ఆ సీపేజీ వాటర్ పక్కనే 2 మంచినీళ్ళ బోర్లు ఉన్నాయి. ఆ బోర్లో ఆ సీపేజీ వాటర్ వస్తుంది. ఇప్పుడు మేము అయ్యే తాగాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. ఇవన్నీ ఎలక్షన్ల ముందు ఇట్లా చేశారు. ఆ రోజు ఎక్స్ చైర్మన్ మురళి గారు వచ్చి చెప్పిన, అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ కార్పొరేటర్ వచ్చి చెప్పిన, ఆ కాంట్రాక్టర్ వినకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఇలా చేశాడు.
ఇది ఇది దాదాపు ఇక్కడ మరొక సంబంధించినటువంటి ప్రస్తుతం ఇక్కడ ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహించేటువంటి కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త ఉన్నాడు. దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మేము ఇచ్చిన ప్లానింగ్ కి భిన్నంగా నిర్మించారు కాంట్రాక్టర్ అనే అంశం గురించి కూడా మున్సిపల్ అధికారులు చర్చించారు. సార్ చెప్పండి ఏం జరిగింది? దీని విషయం మీ ఫిర్యాదు చేసిన తర్వాత మీరు కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశారు, అదే నేపథ్యంలో డీకి ఫిర్యాదు చేశారు. ఏం స్పందించారు? దీనిపై ఎటు రెక్టిఫై చేయమని అడుగుతున్నారు. ఇది ఎలక్షన్ ముందు 45 లక్షల ఫండ్ వచ్చిందండి. దానికోసమని ఇక్కడ ఇళ్లలో కొంచెం పాత డ్రైన్లు దీన్ని మంచి డ్రైన్లు కట్టించేసేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ప్లాన్ చేసినాము. ప్లాన్ చేస్తే ఈ లోపు నా మీద ఒక కేసు పెట్టడం మూలన నేను ఊర్లో లేకుండా ఉండాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఇక్కడ డ్రైన్ వాళ్ళు ఇష్టాధికున్న కాంట్రాక్టర్ ఇంతకు ముందు చేసిన ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కలిసి వాళ్ళు ఇష్టాధికున కట్టారనమాట. అవసరం లేని చోట ఆ ఒక్క ఇంటికి ఆ ఒక్క ఇల్లు ఉంది కదండి, దానికి అవసరం లేదు అసలు. అక్కడ ఒక డ్రైన్ కట్టారు, అటేపు ఒకటి కట్టారు. అసలు ఉన్న చోట ఉన్న ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ కట్టకుండా ఇబ్బంది లేని చోట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టేసుకుని దీని మీద చాలా సార్లు కంప్లైంట్ చేసినాము. ఇప్పుడు దాకా వాళ్ళు అయితే మాకేం రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు ఇవాళ డిఈ కాదు ఏఈ కాదు వచ్చి దీన్ని ఏదో ఒక విధంగా రెక్టిఫై చేస్తామని చెప్పారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హవేలీ రెస్టారెంట్ వెనుక భాగంలో ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలు తీవ్ర స్థాయిలో కాంట్రాక్ట్ పనులు చేసినటువంటి పనుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. ఇప్పటి వరకు ఖమ్మంలో అక్రమాలు, భూ కబ్జాలు, మాఫియాతో పాటుగా అదనంగా కొత్తగా ఇప్పుడు ఇట్లాంటి అరకొర పనులు పూర్తి చేసి దాదాపు లక్షల రూపాయల బిల్స్ ను కూడా కాంట్రాక్టర్లు కూడా బిల్స్ శాంక్షన్ చేయించుకుంటున్నారని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నారు. దీన్ని రెక్టిఫై చేయకపోతే రానున్నటువంటి రోజుల్లో కూడా ఇప్పటికే కార్పొరేటర్ భర్తతో పాటు అనేక మంది కాంగ్రెస్ నేతలకు స్థానికులు కూడా దీన్ని రెక్టిఫై చేసేందుకోసం కూడా లోకల్ మంత్రిగా అందరూ కూడా పాలకవర్గం సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు. ఇది ప్రస్తుతం పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమ్మానిస్ ఖమ్మం నుండి.